ishaonline.com ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఆటోమేటిక్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో గేమ్స్ ఆడి మనీ ఎర్న్ చేయొచ్చు. కేవలం 2 నిమిషాల్లో మీ అకౌంట్కి మనీ డిపాజిట్ అండ్ విత్డ్రా అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ishaonline.comకి రిజిస్టర్ అవ్వండి. లింక్ ని డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? అద్దంకి నుంచి వచ్చారు. సో మరి ఇప్పుడు ఈ సభ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ఎన్డీలోంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు 7 ఏళ్ల తర్వాత నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ఒకే వేది మీదకి రాబోతా ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తా ఉన్నారు ఒక తెలుగుదేశం కార్యకర్తగా? సార్, ఈ పాడైపోయిన ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మోడీ సహకారం కావాలి. అందుకని చంద్రబాబు నాయుడు కూడా అతని యొక్క అనుభవం దృష్ట్యా ఒక 40 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ప్రజా జీవితంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఎన్డీఏ సహకారం ఎంతో కావాలి. అది కానప్పుడు ఈ రాష్ట్రం ఇప్పుడు మనం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. భవిష్యత్తులో ఈ మామూలుగా సామాజిక ఫంక్షన్లు ఇవ్వలేని పరిస్థితికి కూడా రావచ్చు. మన రాష్ట్రం ఇప్పుడు దరిదాపు మనం ఈశాన్య రాష్ట్రాల కంటే వెనకబడినాం ఆర్థిక పరిస్థితుల్లో. ఈశాన్య రాష్ట్రాల కంటే ఒక మిజోరాము, సిక్కిము ఇట్లాంటి రాష్ట్రాల కంటే మనం కూడా వాళ్ళకి ఇచ్చినట్టు కూడా భవిష్యత్తులో మనకి పెన్షన్లు ఇస్తేనే బతకగలిగానే. అంటే ఒక ఇండస్ట్రీ లేదు, ఒక జాబులు లేవు, ఓ సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు. పిల్లలంతా ఫారిన్ పోవటానికి మామూలుగా చూస్తున్నారు. ఫారిన్ అంటే ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు ఫారిన్ పోతారు. ఫైనాన్షియల్గా బాగలేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఫైనాన్షియల్గా అందరుగా స్టడీగా ఉండరు. కాస్త ఆర్థిక మంత్రులు, స్థితి మంత్రులు ఫారిన్ పోయి చదువుకొని ఎంఎస్ చేసి అక్కడ ఏదో జాబ్ చేసుకుంటాడు. తక్కిన వాళ్ళు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ. వాళ్ళ పరిస్థితి ఏంది? దాని దృష్ట్యా ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. సో మరి ఇప్పుడు ఈ పొత్తు మీద కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అందరూ కలిసి ఒక్కడిని కొట్టడానికి వస్తూ ఉన్నారు. అంతిమంగా విజయం జగన్మోహన్ రెడ్డిదే, 175 గెలుస్తారని చెప్తున్న మాటలను ఎట్లా చూడాలి సార్? 175కి 175 అన్నాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 4 ఓడిపోయాడు కదా. ఇప్పుడు విద్యావంతులు, మేధావులు అటువంటి వేసిన ఓటుల్లో అతను మామూలుగా 3 ఓడిపోయాడు కదా. విద్యావంతులు, మేధావులు వేసిన ఓట్లలో అతను ఓడిపోయాడు కదా. విద్యావంతులు, మేధావులు వేసిన ఓట్లలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో మేధావులు గవర్నమెంట్ పరిపాలన మారాలని చూస్తున్నారు. ఈ గవర్నమెంట్ మేధావులు ఉన్నారు, కొన్ని వర్గాలకు సపోర్ట్ చేసినా అంతిమంగా విజయం కోసం మోడీని కలుపుకోవాల్సి వచ్చింది రాష్ట్ర అభివృద్ధి కొరకు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి 170 స్థానాలకి అసెంబ్లీ స్థానాలని, అలాగే 25 ఎంపీ స్థానాలని నిన్న విడుదల చేశారు. సో మరి సామాజిక సాధికారత చూపిస్తూ ఉన్నాము, దీంట్లో ఎస్సీలకి, బీసీలకి ఎక్కువ స్థానాలు ఇచ్చాం గతంలో కన్నా అని చెప్పుకుంటా ఉన్న పరిస్థితి. సో సీట్లు ఇచ్చినంత మాత్రాన సామాజిక వర్గాలకు న్యాయం జరుగుద్ది అంటారా? సార్, ఇప్పుడు కార్పొరేషన్లో ఒక 100 ఇచ్చాడండి. ఎవరైనా ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఏదన్నా ₹1 ఉన్న కార్పొరేషన్ ఇచ్చాడా? ₹1 ఉన్న కార్పొరేషన్ ఇచ్చాడా? ప్రతి కార్పొరేషను రెడ్డికి ఇచ్చాడు. ఆర్టీసీ కానీ, మామూలుగా డబ్బులున్న కార్పొరేషన్ కానీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చాడు. ఒక బీసీలకు కానీ ఏదైనా డబ్బులున్న కార్పొరేషను, ఊరక కుర్చీలు కూడా ఆఫీసులు కూడా లేని కార్పొరేషన్లు ఎన్నో ఉన్నాయి. శాప్నెట్ చైర్మన్ ఉంది, అతనికి ఇచ్చే వాళ్ళ ఆఫీసే లేదు. అట్లాంటి కార్పొరేషన్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. సో మరి ఎప్పటి నుంచో చూసిన ఎలక్షన్ కోడ్ కూడా రానే వచ్చింది. మరి ఇక్కడి నుంచి ఎట్లా ఉంటుంది అంటారు పరిస్థితి? ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ అంటే రోజు రోజుకి ఇంకా ప్రజల్లో మామూలుగా వ్యతిరేకత వ్యక్తం అయితే, ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్న నాలాంటి మేధావి వర్గం, చదువుకున్న వర్గం కూడా వాళ్ళ యొక్క అసమ్మతిని బావుటంగా ఎగరేస్తారు. మార్పు ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో? మార్పు 10% ఉంటుంది సార్. లాస్ట్ ఎలక్షన్కి ఇప్పటికి 10% ఉంటుంది. 10% ఉంది. సో మరి ఉమ్మడి పార్టీలు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయంటారు? ఉమ్మడి ప్రభుత్వాన్ని కన్ఫర్మ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. బాబాయ్, ఏ ఊరు? మా దర్శి నుంచి వచ్చారు. సో ఎందుకు అంత దూరం నుంచి ఈ సభకు వచ్చారు మీరు? ఏదో రావాలనుకుని వచ్చారు. మరి ఎలక్షన్ కూడా వచ్చింది కదా, ఏంటి పరిస్థితి? ఇక్కడి నుంచి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం? చూద్దాం, ఒకసారి ఆయన చూసినాక వెనకొని చూద్దామని అనుకుంటున్నాం. అది. సో మీరు చూసారు ఒకసారి, మరి న్యాయం చేశారా జగన్మోహన్ రెడ్డి? చేశారండి. ఏం న్యాయం చేశారు? ఏదో అని చేతని వరకు మన మామూలుగా రైతు భరోసా అని, రైతులకి ఏదో పొలాలకి నష్టపోరాలని చేతని వరకు ఆయన చేశాడు. చేయలేదని మనం అడిగేదాం. మరి ఆయన చేసినప్పుడు మరి మార్పు ఎందుకు? ఆయన్నే కంటిన్యూ చేయొచ్చు కదా. మరి చూద్దాం అనుకుంది వీళ్ళని ఒకసారి. చూసారు కదా ఆల్రెడీ చంద్రబాబుని కదా. చూసారులే, ఒకసారి చూద్దామని మళ్ళా. అది దానివల్ల. చంద్రబాబు టైంలో ఎక్కువ మంచి జరిగిందా, జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిందా? మాకు తెలిసినంత వరకు చాలా వరకు మేలు జరిగినట్టే సార్ ఇతని వల్ల. ఎందుకంటే రైతు ఏదో ఇబ్బంది పడ్డ కొద్ది వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మంచిగా అని చెప్పరు కానీ, రైతు భరోసా కానీ చేత వరకు డబ్బు ఇస్తున్నాడు. డబ్బు ఒకటి సరిపోద్దా? సరిపోదుగా. అభివృద్ధి లేదుగా. అభివృద్ధి కోసమే ఇప్పుడు అందరం అల్లాడేది. దానికోసం ఇతర చంద్రబాబుకి వేద్దామని అనుకుంటున్నాను.
సో ఇప్పుడు మీకు ఇలా స్వచ్ఛందంగా వచ్చారా లేదంటే ఎవరన్నా పేమెంట్ లాంటి డబ్బులు లాంటివి ఇచ్చి లేదండి మా సొంత పూర్తిగా వచ్చాం మేము దర్శనించి. మీరు ఇలాంటి న్యూట్రల్ ఓటర్లు ఇప్పుడు ఈ సభను చూడడానికి వచ్చారు. వచ్చాము. మరి ఇప్పుడు రేపు ఈ పొత్తుని సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా ఎన్నికల్లో? ఫుల్గా ఉంది. చేస్తాం, ఇబ్బంది లేదు. ఓకే.